ఇప్పుడు మీరు షూట్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ స్టెప్ ఎడిటింగ్. ఎడిటింగ్ అంటే ఏంటంటే లెసన్ 3లో చెప్పినట్లు మీ ఇంట్రో, కాంటెక్స్ట్ మరియు క్లోజర్ భాగాలను ఒక స్మూత్ 60 సెకండ్ల వీడియో లాగా కలుపుకోవడం. ఇది చాలా సింపుల్. హెవీ ఎడిటింగ్ స్కిల్స్ ఏమీ అవసరం ఉండదు. బేసిక్ ఎడిటింగ్ యాప్ ఉంటే చాలు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్లేస్టోర్లోంచి ఎడిట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏదైనా ఎడిటింగ్ యాప్ను ఉపయోగించవచ్చు, కానీ బిగినర్కి కేవలం 3 to 4 బేసిక్ పనులు మాత్రమే ఉంటాయి. అవే ముఖ్యం కూడా. క్లిప్స్ని జాయిన్ చేయడం, స్మాల్ ట్రాన్సిషన్స్ యాడ్ చేయడం, కొన్ని సింపుల్ టెక్స్ట్ స్ట్రిప్స్ యాడ్ చేయడం. యాప్లో వాటర్మార్క్ లేని ఫ్రీ యాప్ వాడితే మీ వీడియో నీట్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. అందుకే మేము మీకు ప్రిఫరబ్లీ ఎడిట్స్ యాప్ వాడమని సూచిస్తున్నాం. 3-part వీడియో. లెసన్ 3లో మీరు స్క్రిప్ట్ని 3 భాగాలుగా రాశారు. షూట్ చేసినప్పుడు కూడా ఈ 3 పార్ట్స్ని సపరేట్గా రికార్డ్ చేయడం చాలా మంచిది. పార్ట్ 1 ఇంట్రో లైన్, పార్ట్ 2 కాంటెక్స్ట్ అంటే పూర్తి వివరణ, పార్ట్ 3 సింపుల్ క్లోజర్. మీరు 5 takes 7 takes ఎన్ని తీసుకున్నా పర్వాలేదు షూటింగ్ చేస్తున్నప్పుడు, కానీ ఎడిట్ కోసం ఫైనల్గా 3 to 5 బెస్ట్ టేక్స్ మాత్రమే తీసుకొని ఎడిట్స్ యాప్లో ఒకదాని తర్వాత ఒకటి జాయిన్ చేయండి. క్లిప్స్ జాయిన్ చేయడం. ఎడిట్స్ యాప్లో యాడ్ క్లిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ బెస్ట్ టేక్స్ని యాడ్ చేయండి. ఆర్డర్ కరెక్ట్గా ఉందా చూసుకోండి. ఫస్ట్ ఇంట్రో, సెకండ్ కాంటెక్స్ట్, థర్డ్ క్లోజర్. ఇదే ఆర్డర్లో ఉండాలి. ఇదే మీ వీడియోకి బ్యాక్ బోన్ కూడా. నెక్స్ట్ ట్రాన్సిషన్స్. క్లిప్స్ జాయిన్ అయ్యాక 2 క్లిప్ల మధ్య చిన్న జంప్ కనిపిస్తే దాన్ని స్మూత్ చేయడానికి ట్రాన్సిషన్స్ వాడాలి. బిగినర్స్కి బెస్ట్ ట్రాన్సిషన్స్ ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్, బ్లెండ్. మంచి వీడియోని క్లీన్గా చేస్తే చాలు. ఎక్కువ ఎఫెక్ట్స్ అవసరం ఉండదు. బట్ టెక్స్ట్ యాడ్ చేయాలి. ఆప్షనలే, యాడ్ చేస్తే బాగుంటుంది. మీ టాపిక్లో ముఖ్యమైన వర్డ్, చిన్న పాయింట్స్ లేదా హెడ్లైన్ లాగా కనిపించాలి అంటే టెక్స్ట్ స్క్రిప్ట్ వాడవచ్చు. టెక్స్ట్ రూల్. టెక్స్ట్ సింపుల్గా ఉండాలి. స్క్రీన్ మీద అడ్డంగా ఉండకూడదు. టెక్స్ట్ వేసేటప్పుడు అది కట్ టు కట్ క్లియర్గా కనిపించాలన్నమాట. ఫైనల్ చెక్ లిస్ట్. ఎక్స్పోర్ట్ చేయడానికి ముందు ఈ చిన్న చెక్ లిస్ట్ చూసుకోండి. వాయిస్ క్లియర్గా ఉందా, 3 భాగాలు స్మూత్గా జాయిన్ అయ్యాయా, బ్యాక్గ్రౌండ్ సౌండ్ క్లియర్గా ఉందా, టెక్స్ట్ కరెక్ట్గానే పెట్టారా లేదా అన్నది. అంతా ఓకే అయితే వీడియో రెడీ. మీ ఎడిటింగ్ కంప్లీట్. ఎక్స్పోర్ట్ ఆప్షన్ నొక్కి ఎక్స్పోర్ట్ అయిన తర్వాత డౌన్లోడ్ టు ఫోన్ పెట్టుకోండి. డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది కింద. దాని మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఎడిటింగ్ ఫైనల్గా మీ స్టోరీని స్మూత్, నీట్ మరియు ఈజీ టు వాచ్ వీడియోగా మార్చేస్తుంది. నెక్స్ట్ లెసన్లో హౌ టు అప్లోడ్ మరియు సబ్మిట్ చేసే కంప్లీట్ ప్రాసెస్ నేర్చుకుందాం. లెట్స్ మూవ్ టు లెసన్ 6.